దేశ సేవలో ఎందరో మహానుభావులు అందరికీ ఆత్మీయ సలాం. స్వతంత్ర భారతదేశం ప్రజాస్వామ్య భారతదేశమా, లేక బానిసత్వ దేశమా, లేక బానిసత్వానికి అలవాటు పడుతున్నటువంటి దేశం? ఎందుకంటే గత దశాబ్ద కాలంగా స్వతంత్ర భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, రాజకీయ వ్యవస్థలలోని అసమానతలు చూస్తూ ఉంటే ఈరోజు దేశం ప్రమాదంలో ఉంది అని ఖచ్చితంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. ప్రజలు తమ యొక్క అమూల్యమైనటువంటి ప్రాథమిక హక్కు అయినటువంటి ఓటు హక్కు ద్వారా తమకు యొక్క నచ్చినటువంటి నాయకుడిని ఎన్నుకొని, తమకు నచ్చినటువంటి పార్టీని ఎన్నుకొని తమకు పరిపాలన చేయమనేసి వాళ్లకు అందలాన్ని ఎక్కించడం జరుగుతుంది. అందుకు అనుగుణంగా వారి ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధి ప్రభుత్వం ప్రజలకు అనుగుణంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి. ఆ ప్రజా సంక్షేమంలో ప్రజలు నాయకుల ద్వారా, ప్రభుత్వాల ద్వారా కోరుకునేది ఒకటే: విద్య, వైద్యం, ఆహారం, స్థిర నివాసం, అభివృద్ధి, సంక్షేమం, రక్షణ, దేశాభివృద్ధి. ఈ అంశాలకు అనుగుణంగా ఏ నాయకుడైతే మనకు మంచి చేస్తాడో, ఏ పార్టీలు, ఏ ప్రభుత్వాలు అయితే మనకు మంచి చేస్తాయో అని సంపూర్ణ నమ్మకం కలుగుతుందో, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజాస్వామ్య భారతదేశంలో భారతీయ ప్రజలందరూ కూడా తమ యొక్క అమూల్యమైనటువంటి ఓటు ద్వారా ఆ నాయకుడిని ఎన్నుకోవడం జరుగుతుంది. కానీ దానికి విరుద్ధంగా గత దశాబ్ద కాలంగా భారతదేశంలో ముఖ్యంగా రాజకీయ వ్యవస్థలో జరుగుతున్నటువంటి పరిణామాలు నిజంగా దేశాన్ని ప్రమాదంలో నెడుతున్నాయనే అనుమానాన్ని మాత్రం ఖచ్చితంగా రేకిస్తున్నాయి. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి ప్రజల ఆమోదంతో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో తాను ఎన్నికైన తర్వాత 5 సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా తను ఆ పార్టీలోనే కొనసాగాలి. కానీ దానికి విరుద్ధంగా ఎవరైతే ప్రజాప్రతినిధులు ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డారో వాళ్ళు ఇతర పార్టీల తాయిలాలకు అమ్ముడుపోయి వారు పార్టీలు మారడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని పార్టీలు అయితే ఇతర పార్టీలను అధికారాలను దించడంలో ప్రధాన పాత్రికను పూజించి ముఖ్యంగా ప్రభుత్వాలను కూడా కూలగొడుతున్నాయి. తద్వారా తెలుస్తున్నదానికి ఒకటి ప్రజాస్వామ్య భారతదేశంలో ప్రజలు ఏదైతే అనుగుణంగా ప్రజాస్వామ్య పరిపాలన కోరుకుంటున్నారో దానికి వ్యతిరేకంగా జరుగుతుందని మాత్రం ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి ఇక్కడ భారతీయ దేశ ప్రజలైనటువంటి మనమందరూ కూడా ప్రజాస్వామ్య పరిపాలన కావాలి. కాబట్టి మనమందరూ కూడా దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి బాధ్యత గల ప్రతి భారతీయుడిగా మనం అందరూ కూడా స్పందించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలా, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలా, దేశాన్ని కాపాడుకోవాలా. మనమందరం కూడా కలిసి దేశాన్ని ముందుకు తీసుకొని పోవాలి. కాబట్టి మనమందరం కూడా గలం విప్పాలి. కాబట్టి మేధావుల మౌనం దేశానికి చేటు అంటారు, కానీ మేధావుల గలం దేశానికి గొప్ప వరం కావాలి. అదేవిధంగా ప్రజాస్వామ్య భారతదేశంలో ప్రతి భారతీయుడు బాధ్యతగా మెలగవలసిన అవసరం, సమయం ఖచ్చితంగా ఆసన్నమైంది. ఎందుకంటే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఒక నాయకుడు ప్రజాప్రతినిధిగా గెలిచిన తర్వాత అతను పార్టీ మారడం అంటే ప్రజలకు ద్రోహం చేయడమే. అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని ద్రోహం చేయడమే, రాజ్యాంగాన్ని ద్రోహం చేయడమే, దేశాన్ని ద్రోహం చేయడంతో సమానమే. కాబట్టి దీన్ని ఖచ్చితంగా భారతదేశ ప్రజలైనటువంటి మనమందరూ కూడా ఖండించాల్సిందే. కాబట్టి కఠిన చట్టాలు ఖచ్చితంగా తేవాలా. ముఖ్యంగా ఏ రాజకీయ నాయకుడైతే ఒక పార్టీ నుండి ఎన్నికైన తర్వాత ఖచ్చితంగా 5 సంవత్సరాల కాలం పాటు తను అదే పార్టీలో కొనసాగాల. లేదు పార్టీ మారే ఉద్దేశం ఉంటే తన పదవికి రాజీనామా చేయాలా, తిరిగి తాను మళ్ళీ పోటీ చేయాలా. లేని పక్షంలో అదే స్వతంత్ర అభ్యర్థి అయితే తను ఇష్టానుసారంగా వ్యవహరించడంలో తప్పులేదు. కానీ ఒక పార్టీ ద్వారా, పార్టీ సిద్ధాంతాల ద్వారా, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల ద్వారా, ప్రజల నమ్మకం ద్వారా, ప్రజల ఓటు ద్వారా ఎన్నుకోయినటువంటి ప్రజా ప్రతినిధి, అది ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మరెవరైనా కావచ్చు, బాధ్యత గల హోదాలో ఉన్నటువంటి ప్రతి ప్రజా ప్రతినిధి ప్రజాస్వామ్యానికి అనుగుణంగా, ప్రజలకు అనుగుణంగా పనిచేయాల్సిందే. లేని పక్షంలో తన యొక్క పార్టీకి తన యొక్క పదవికి రాజీనామా చేసి కావాలంటే వేరే పార్టీకి మారచ్చు. అదేవిధంగా పార్టీల యొక్క నాయకులు కూడా గత దశాబ్ద కాలంలో సుమారు 8 నుండి 9 రాష్ట్రాల్లో కూడా
అధికారంలో ఒక పార్టీ ఉంటే ప్రతిపక్ష పార్టీలు అటు అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులను కొనుగోలు చేసి లేదంటే భయభ్రాంతులు చేసి ఏదో ఒకటి మొబలైజ్ చేసి వారిని కూడా తమ పార్టీలోకి తెచ్చుకొని తద్వారా ప్రభుత్వాన్ని కూలదోసి అక్కడ నూతన వీరి యొక్క పార్టీల ప్రభుత్వాలు కూడా ఏర్పాటు చేయడం కూడా వాస్తవంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యానికి విరుద్ధం, రాజ్యాంగానికి విరుద్ధం, దేశ ప్రగతికి ప్రధాన అవరోధం. ముఖ్యంగా ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజల తీర్పుకు అది వ్యతిరేకం. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి భారతీయులు స్పందించాలా, చట్టాలు కఠినతరం చేయాలా, న్యాయస్థానాలు స్పందించాలా. ఎవరైతే ప్రజాప్రతినిధులు ప్రజల ద్వారా ఎన్నుకోబడుతున్నారో వారు ఖచ్చితంగా 5 సంవత్సరాల పాటు అదే పార్టీలో కొనసాగాల. లేని పక్షంలో వారు వేరే పార్టీకి మారే ఉద్దేశం ఉంటే తన పదవికి రాజీనామా చేయాలా. తిరిగి అతను ఎలక్షన్ల ద్వారా గెలిచి కావాలంటే ఇతర పార్టీలోకి వెళ్ళాలి. ఎందుకంటే గత దశాబ్ద కాలంలో దేశ పరిస్థితులను రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అరాచకాలను చూస్తుంటే దేశం యొక్క అభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఖచ్చితంగా కనబడుతుంది. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీలు వ్యవస్థలను మేనేజ్ చేయడం లేదంటే వ్యవస్థలను నిర్వీర్యం చేయడం, తమకు అధికార బలంతో అధికారం కోసం తన ప్రభుత్వ రంగ అధికారులను, ప్రభుత్వ కమిషన్లను, అదేవిధంగా ప్రభుత్వ అన్ని వ్యవస్థలను తమ ఆధీనంలో గుప్పిట్లో పెట్టుకొని తమకు అనుకూలంగా మలుచుకోవడం, తమకు అనుకూలంగా వాడుకోవడం కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. కాబట్టి అధికారులైనా నాయకులైనా ఎవరైనా కానీ ప్రజా శ్రేయస్సు కోసం నిష్పక్షపాతంగా నీతిగా నిజాయితీగా ఖచ్చితంగా పనిచేయాల్సిందే. కాబట్టి ఈరోజు భారతదేశ ప్రజలైనటువంటి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం, ఏ రాజకీయ నాయకుడు అయితే ప్రజల ద్వారా గెలుస్తాడో అతను 5 ఏళ్ల పాటు అదే పార్టీలో కొనసాగాల. లేని పక్షంలో తన పదవికి ఆ పార్టీకి రాజీనామా చేసి కావాలంటే వేరే పార్టీలోకి వెళ్ళొచ్చు. కానీ పార్టీ మారి ప్రభుత్వ ఇతరులు చేసే తాయిలాలకు లోనైతే మాత్రం అది ఖచ్చితంగా శిక్షార్హం. కాబట్టి ఎందుకంటే మనం గతం నుండి చూస్తున్నాం, కొన్ని పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయ వ్యవస్థలను ప్రభావితం చేస్తున్నారు, పోలీస్ శాఖలను ప్రభావితం చేస్తున్నారు, ప్రభుత్వ అధికారులను ప్రభావితం చేస్తున్నారు, వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు. తమకు అనుగుణంగా మార్చుకొని ప్రజా సంక్షేమాన్ని ప్రజా అభివృద్ధిని పక్కన పెట్టి తమ యొక్క స్వప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు. ఇది దేశ ప్రగతికి ప్రధాన అవరోధం. కాబట్టి మేము దేశ పౌరులుగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏ నాయకుడు అయితే ప్రజాస్వామ్య భారతదేశంలో ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజా ప్రతినిధి ఖచ్చితంగా 5 ఏళ్ల పాటు అదే పార్టీలో కొనసాగాల. లేని పక్షంలో తన పదవికి రాజీనామా చేయాలి. జై జవాన్, జై కిసాన్, మేరా భారత్ మహాన్. జై హింద్.